రాష్ట్రంలో దాదాపు 70 లక్షల మంది పెన్షనర్లకి ఎండాకాలంలో రోహిణి కార్తెలా తయారయ్యాడు చంద్రబాబు నాయుడు. పెన్షన్స్ ఒక క్రమబద్ధంలో ఇవ్వలేని చంద్రబాబు నాయుడు పెన్షన్స్ అర్హులకి ఇవ్వటం చేతకాని చంద్రబాబు నాయుడు ఇప్పుడు సలహాలు ఇస్తున్నాడు. 2019 జగనన్న వచ్చిన తర్వాత మాత్రమే పెన్షన్ ఇచ్చే విధానంలో రూపురేఖలు మార్చి పెన్షన్ గా 1వ తారీఖున చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెప్పి మరి అవ్వాతాతలకి పెన్షన్ ఇచ్చే విధానాన్ని తీసుకొచ్చారు. కానీ ఎలక్షన్స్ ముందు అది మండటండల్లో వాలంటీర్ ఇంటికి వెళ్లి పెన్షన్ ఇవ్వకూడదు, ఇస్తే ఓటర్స్ ని ప్రభావితం చేస్తారని పిటిషన్ దాఖలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఆయన నిజ స్వరూపం అందరికీ బయటపడేసరికి ప్రభుత్వ ఉద్యోగుల చేత పెన్షన్లు ఇప్పించాలని చెప్పి సలహాలు ఇస్తున్నారు. ఊసరు వెళ్లి రంగులు మాత్రమే మారుస్తుంది, నక్క జిత్తుల మరతనం మాత్రమే చూపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారిని ఏ జంతువుతోనూ ఏ నీచుడితోనూ ఏ రాక్షసుతోనూ పోల్చలేకుండా ఉన్నాం. అసలు అవ్వాతాతలకు జన్మభూమి కమిటీల గురించి జగనన్న పాలన గురించి ఈ పాటికే తెలియలేదా? క్యూలో నిల్చొని తీసుకునే దానికి ఇంటికి వచ్చి చిరునవ్వుతో తీసుకునే దానికి తేడా తెలియలేదా? మున్సిపల్ ఎలక్షన్స్ కి రాని వాలంటీర్స్ అడ్డు ఈ రోజు అసెంబ్లీ ఎలక్షన్స్ కి వచ్చాయా? ఓ మున్సిపల్ ఎలక్షన్స్ లో వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేసేసింది కదా, ఆ భయం కాబోలు. అంటే